పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకునే హీరోయిన్స్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమా జూన్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మొదటి షో నుంచి కూడా హిట్ టాక్ తెచ్చుకొని రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక కేవలం థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా కల్కి దుమ్ము రేపింది. ఇప్పుడు జపాన్ లో దుమ్ము రేపటానికి సిద్ధమైంది. జనవరి 3న జపాన్లో కల్కి రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు మేకర్స్. ఎక్కడ రిలీజ్ అయినా ప్రమోషన్స్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా చేస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక్కడే జపాన్లో కల్కి ప్రమోషన్స్ కోసం కష్టపడుతున్నాడు. మా బాహుబలి ఎప్పుడెప్పుడు జపాన్ వస్తాడా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే వారందరికీ ఒక బ్యాడ్ న్యూస్. కొన్ని కారణాల వల్ల ప్రభాస్ జపాన్ వెళ్లటం లేదు. ఈ విషయాన్ని ప్రభాసే ఒక వీడియో ద్వారా తెలుపుతూ జపాన్ అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. జపనీస్ లో మాట్లాడుతూ ప్రభాస్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. నా మీద, నా సినిమాల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కానీ మీ అందరికీ నేను సారీ చెబుతున్నాను. ఎప్పటి నుంచో నేను కూడా జపాన్కి రావాలి అని అనుకుంటున్నాను. కానీ నా కాలికి గాయం కావటం వల్ల రాలేకపోతున్నాను. జపాన్లో నా సినిమా కల్కిని రిలీజ్ చేస్తున్న వారికి ధన్యవాదాలు. జనవరి 3న కల్కి సినిమా రిలీజ్ కాబోతోంది. చూసి ఆనందించండి. త్వరలోనే నేను జపాన్ వస్తాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.